బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సిబిఐ దాడులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఓ అవినీతి కేసులో ఐటీ అధికారి అమృత్ కుమార్, నెర్రెల రాజేష్, సీఎస్ శరత్ కుమార్ ను అరెస్ట్ చేసింది సిబిఐ. ఈ నెల 5న నర్సీపట్నం వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక పోలీసులకు లిఖితపూర్వక సమాచారం అందించారు సిబిఐ అధికారులు. నర్సీపట్నం 23వ వార్డు టీడీపీ కౌన్సిలర్ భర్త నలంద స్కూల్ కరెస్పాండెంట్ నెర్రెల వెంకట రాజేష్ తన ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన 2 కోట్ల నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత ఖాతాకు మళ్లించారు. ఈ విషయం గుర్తించారు ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్. ఆ తప్పును సరిదిద్దేందుకు చార్టెడ్ అకౌంటెంట్ శరత్ కుమార్ ద్వారా 20 లక్షల లంచం డిమాండ్ చేశారు. చివరికి 14 లక్షల ఒప్పందం కుదిరినట్టు ఛార్జ్షీట్లో తెలిపింది సిబిఐ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సిబిఐ దాడులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అవినీతి కేసులో ఐటీ అధికారి అమృత్ కుమార్, నెర్రెల రాజేష్ అలాగే సీఏ శరత్ కుమార్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ నెల 5న నర్సీపట్నం వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక పోలీసులకు లిఖితపూర్వక సమాచారం అందించారు సిబిఐ అధికారులు. ఐటీ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్ అవినీతి బాగోతం అంట కూడా బట్టబయలు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. నర్సీపట్నం 23వ వార్డు టీడీపీ కౌన్సిలర్ భర్త నలంద స్కూల్ కరెస్పాండెంట్ నెర్రెల వెంకట రాజేష్ తన ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన 2 కోట్ల నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత ఖాతాకు మళ్లించారు. ఈ విషయం గుర్తించారు ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్. ఆ తప్పును సరిదిద్దేందుకు చార్టెడ్ అకౌంటెంట్ శరత్ కుమార్ ద్వారా 20 లక్షల లంచం డిమాండ్ చేశారు. చివరికి 14 లక్షల ఒప్పందం కుదిరినట్టు ఛార్జ్షీట్లో తెలిపింది సిబిఐ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సిబిఐ దాడులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 23వ వార్డు కౌన్సిలర్ భర్త నేరెళ్ల రాజేష్ చేసినటువంటి ఒక ఉదంతంతో మొత్తం ఇప్పుడు సిబిఐ రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేరెళ్ల రాజా ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ కల్చరల్ సొసైటీ పేరుతో ఒక సొసైటీని నడుపుతూ నలంద ఆ స్కూల్ని అయితే రన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ సొసైటీ పేరు మీద ఇంచుమించుగా నేరెళ్ల రాజా ఆధ్వర్యంలో దాదాపుగా కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సొసైటీ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద ఉన్నటువంటి దాదాపుగా 2 కోట్ల రూపాయలను రాజేష్ తన అకౌంట్కి అయితే జమ చేసుకున్నాడు. అయితే వీటన్నింటినీ కూడా ఎక్కడ ఆదాయ పన్ను శాఖ అంటే ముఖ్యంగా ఐటీ రిటర్న్స్లో చూపించలేదు. అయితే అకౌంట్లోకి దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఒకేసారి రావడం, ఈ టర్న్ ఓవర్స్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అనుమానం వచ్చినటువంటి సిబిఐ దీని మీద నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఆదాయ అసిస్టెంట్ అంటే ఐటీకి సంబంధించినటువంటి ఆదాయ శాఖ అసిస్టెంట్ ఆఫీసర్కి అమృత్ కుమార్కి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి అమృత్ కుమార్ ఈ కేసుకు సంబంధించి వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా ఈ మొత్తం ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆడిటర్గా పనిచేస్తున్నటువంటి శరత్ కుమార్ అనే ఆడిటర్తో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే శరత్ కుమారు అదేవిధంగా ఆదాయపు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి అమిత్ కుమార్ ఇద్దరు మాటల్లో దీన్ని సరిచేయాలి, ఇది బయటకు రాకుండా చూడాలి, దానికోసం ఏదన్నా మీరు చేయండి అని ఆదాయపు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్తో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు సీఏగా ఉన్నటువంటి శరత్ కుమార్. అయితే ఈ నేపథ్యంలోనే ఇది మొత్తం సరిచేసి ఎక్కడ ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా సిబిఐకి మొత్తం అన్ని సరిగా ఉన్నట్లు రిపోర్టు తయారు చేయాలంటే ఖచ్చితంగా నాకు 20 లక్షలు ఇవ్వాలని ఆదాయపు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్యన డీల్ 14 లక్షలకైతే కుదిరింది. 14
14 లక్షల రూపాయలు సిద్ధం చేసి వెంటనే తీసుకురావాలని సీఏగా ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నటువంటి శరత్ కుమార్కి నేరెళ్ల రాజా అంటే దీన్ని కరస్పాండెంట్గా ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి కరస్పాండెంట్గా ఉన్నటువంటి నేరెళ్ల రాజేష్ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ డబ్బులు తీసుకుని వాళ్ళైతే విశాఖ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మొత్తాన్ని వీళ్ళైతే తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతము నేరెళ్ల రాజేష్ని అదేవిధంగా శరత్ కుమార్ సీఏగా చార్టెడ్ అకౌంట్గా ఉన్నటువంటి శరత్ కుమార్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో పాటుగా ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఆదాయపు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి శరత్ కుమార్ను అదేవిధంగా మరొక ప్రైవేటు వ్యక్తుల్ని అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని మొత్తం 5గురిని అంటే మొత్తం 7గురిని అదుపులోకి తీసుకుని వీళ్ళైతే విశాఖపట్నం తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా అత్యంత గోప్యంగా జరిగింది. ఈ నెల 5వ తేదీన తనిఖీలు నిర్వహించినటువంటి అధికారులు తర్వాత మొత్తం ఇదంతా కరెక్ట్ అని తెలిసిన తర్వాత వీళ్ళని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విశాఖపట్నం సిబిఐ కార్యాలయం దగ్గర వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే 2 కోట్ల రూపాయలను సొంత అకౌంట్లోకి జమ చేసుకునే ప్రయత్నం చేసినటువంటి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ నలంద స్కూల్ కరెస్పాండెంట్గా ఉన్నటువంటి నేరెళ్ల రాజేష్ విషయం ఒక ఉదంతం అయితే డబ్బులు కాజేయడానికి అతను చూస్తే ఆ మొత్తము వీటన్నింటినీ సరిచేయడానికి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్ కూడా దీనిలో భాగస్వామిగా ఉండి 14 లక్షలు తీసుకునే ప్రయత్నం చేశారు. దీన్నంతా తారుమారు చేసే ప్రయత్నంలో చార్టెడ్ అకౌంటెంట్ శరత్ కుమార్ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ముగ్గురితో పాటుగా మరొక 2 ప్రైవేటు ఉద్యోగులు ఒక ప్రభుత్వ ఉద్యోగిని కలిపి మొత్తం 7గురిని అయితే సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు అయితే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది అత్యంత గోప్యంగా సిబిఐలో ఉన్నటువంటి ఒక విజిలెన్స్ వింగ్ ద్వారా నిఘా పెట్టి ఈ మొత్తం ఉదంతాన్ని బయటికి తీశారు. ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఎగనామం పెట్టాలని ముఖ్యంగా నేరెళ్ల రాజేష్ ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే ట్రస్ట్కి యూజ్ చేయాల్సినటువంటి నిధులను పక్కదారి పట్టించి ఒకేసారి 2 కోట్ల రూపాయలు తన అకౌంట్లోకి జమ చేసుకున్నటువంటి నేపథ్యంలో దీన్ని గుర్తించినటువంటి సిబిఐ ఆదాయ పన్ను శాఖకు తెలియజేసిన ఆదాయపు శాఖ అధికారులు కూడా వీళ్లతో కుమ్మక్కయ్యి మొత్తం డబ్బు కాజేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు వీళ్ళని అదుపులో తీసుకుని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ రాజు, థ్యాంక్ యూ.